తప్పెవరిది, పాపం ఎవరికి? ఎస్, ఈరోజు 2 ఇన్సిడెంట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మరి హత్య చేయడం ఎందుకు? వాళ్ళకి బతికే రైట్ లేదా? నీకు నచ్చకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? ఓకే, పెళ్లి చేసుకున్నాక నచ్చలేదు, మరి ఎందుకు మర్డర్ చేసావు? వదిలేయచ్చుగా. తేజేశ్వర్కి అదే జరిగింది. కుటుంబ సభ్యులు అదే ప్రశ్నిస్తున్నారు. నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఎలా హత్య చేస్తావు నువ్వు నా కొడుకుని అంటూ ప్రశ్నిస్తోంది తేజేశ్వర్ తల్లి. మరోవైపు తేజేశ్వరి, ఈ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు, అప్పుడే నీకు లవర్ కావాల్సి వచ్చిందా? చదువుకో సరిగా అని తల్లి మందలించిన దాన్ని మనసులో పెట్టుకొని ద్వేషం పెంచుకొని, కన్న తల్లి చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసింది అన్న విషయం ఆ బిడ్డ మర్చిపోయింది. తల్లి హెచ్చరించిందనే ద్వేషం మనసులో పెట్టుకొని పూజ చేస్తున్న తల్లిని వెనక నుంచి చున్నీతో లాగి ఊపిరాడకుండా చేసి లవర్తో సుత్తెతో ఆ తల్లి తల బాది చంపేసింది ఆ కూతురు. ఒకవైపు ప్రేమించిన పాపానికి భర్త బలయ్యాడు, ఇంకోవైపు కన్న పాపానికి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని నిర్దాక్షిణ్యంగా తన స్వార్థం కోసం చంపేసింది ఆ మైనర్ బాలిక. ఎవరి తప్పుకి ఎవరు బాధ్యులు? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తున్నారు? ఒకవైపు ఏమో కాయిన్కి ఒకవైపు నమ్మకం ప్రేమ, కాయిన్కి ఇంకొక వైపు అపనమ్మకం అభద్రతా భావం స్వార్థం. ఎటుపోతోంది లోకం?